హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మనమందరం హైవేపై వెళ్ళినప్పుడు టోల్ కడుతుంటాం కదా, కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రోడ్డు వేయడానికి తీసుకున్న బ్యాంకు అప్పు పూర్తిగా తీరిపోయిన తర్వాత కూడా ఎందుకు మన దగ్గర ఇంకా అదే పూర్తి టోల్ వసూలు చేస్తున్నారు? చట్టం ప్రకారం 40% టోల్ తగ్గాలి, కానీ చాలా చోట్ల అది జరగడం లేదు. అయితే మన డబ్బు నిజంగా రోడ్డు మెయింటెనెన్స్ కోసమేనా, లేక సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్ వల్ల ఇంకేదైనా జరుగుతుందా? ఈ సీక్రెట్స్లోకి వెళ్లే ముందు అసలు టోల్ గేట్లు ఎలా పనిచేస్తాయి, వాటి వెనక ఉన్న బిజినెస్ మోడల్స్ ఏంటి అనే విషయాలను పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోలో చాలా క్లియర్గా వివరించాను. మీరు ఒకవేళ ఆ వీడియోలో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లేదా పైన ఐకార్డ్స్లో లింక్స్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఈ టోల్ నెట్వర్క్ మీద ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. చట్టం ఏం చెప్తోంది అంటే, జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ఒక రోడ్డు ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడి మరియు బ్యాంకు వడ్డీలు పూర్తిగా వసూలు అయిపోయాక టోల్ ఫీజును కేవలం 40% తగ్గించాలి. ఉదాహరణకు, ఇప్పుడు మీరు 100 రూపాయలు కడుతుంటే అప్పు తీరిపోయాక కేవలం 40 రూపాయలే కట్టాలి. ఎందుకంటే రోడ్డు వేయడం అయిపోయినా జీవితాంతం దాని రిపేర్లు, నిర్వహణ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ 40% తీసుకుంటారు. ఇది న్యాయమే. కానీ నిజ జీవితంలో ఇది ఎందుకు జరగడం లేదు? దానికి కారణం సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్. అదే కెపాసిటీ ఆగ్మెంటేషన్. సింపుల్గా చెప్పాలంటే రోడ్డు వెడల్పు చేయడం. కంపెనీలకు తెలుసు ఇంకో 2 ఏళ్లలో టోల్ గడువు ముగుస్తుందని. అప్పు తీరిపోతే టోల్ 40%కి పడిపోతుంది, వాళ్ళ లాభాలు తగ్గిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సరిగ్గా గడువు ముగిసే సమయానికి ట్రాఫిక్ పెరిగిపోయింది, ఈ 4 లేన్ల రోడ్లు సరిపోవట్లేదు, దీన్ని 6 లేన్లుగా మార్చాలి అనే ప్రపోజల్ వస్తుంది. ప్రభుత్వం కూడా దీనికి ఒప్పుకుంటుంది. మళ్ళీ కొత్త కాంట్రాక్ట్, మళ్ళీ కొత్తగా 1000 కోట్ల అప్పు, మళ్ళీ కొత్తగా 20 ఏళ్ల టోల్ అగ్రిమెంట్. అంటే పాత అప్పు తీరేలోపే కొత్త అప్పు పుడుతుంది. అందుకే చాలా చోట్ల టోల్ బోర్డుల మీద రేట్లు ఎప్పటికీ తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి. ఇది సిస్టంలో ఉన్న ఒక పెద్ద లీకేజ్. సరే, టోల్ వసూలు చేస్తున్నారు కదా, కానీ ఆ కంపెనీలు 20 ఏళ్ల పాటు తమ 1000 కోట్ల పెట్టుబడిని ఒకే రోడ్డులో ఇరుక్కుపోయేలా ఉంచవు. వాళ్లకు ఆ డబ్బు వెనక్కి కావాలి, కొత్త ప్రాజెక్టులు పెట్టాలి. అప్పుడేం చేస్తారో తెలుసా? ఆ రోడ్డును స్టాక్ మార్కెట్లో అమ్మేస్తారు. దాన్నే ఇన్విట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. ఇది సామాన్యులకు తెలియని ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్. ఇది రోడ్ల కోసం ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. బాగా లాభాలు వస్తున్న కొన్ని టోల్ రోడ్లను ఒక కట్టగా కట్టి స్టాక్ మార్కెట్లో పెడతారు. మీలాంటి నాలాంటి ఇన్వెస్టర్లు అందులో యూనిట్స్ కొనొచ్చు. ఆ రోడ్ల మీద వచ్చే టోల్ ఆదాయాన్ని, ఖర్చులు పోను మిగిలిన లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచుతారు. కంపెనీకి ఒకేసారి 1000 కోట్లు చేతికి వస్తాయి. ఇన్వెస్టర్లకు ప్రతి ఏటా టోల్ ద్వారా ఆదాయం వస్తుంది. ఇదే ఫైనల్ బిజినెస్ ఎగ్జిట్ ప్లాన్. ఈ గొడవలన్నింటికి చెక్ పెట్టడానికి భవిష్యత్తులో ఒక కొత్త టెక్నాలజీ కూడా రాబోతుంది. అదే జీపీఎస్ టోలింగ్. త్వరలో ఈ టోల్ గేట్లు అన్నీ మాయమైపోతాయి, బారికేడ్లు కూడా ఉండవు. మీ కారులో ఉండే జీపీఎస్ పరికరం లేదా నెంబర్ ప్లేట్ ద్వారా మీరు హైవే మీద ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు అని శాటిలైట్ గుర్తిస్తుంది. మీరు ప్రయాణించిన దూరానికి మాత్రమే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కట్ అవుతుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. కానీ మన ప్రయాణాలన్నీ రికార్డు అవుతాయి కాబట్టి ప్రైవసీ అనే కొత్త సమస్య కూడా రావచ్చు. ఇది ఫ్రెండ్స్ టోల్ గేట్ వెనక ఉన్న పూర్తి కదా. మనం ఇన్నాళ్ళు అది కేవలం ఒక రోడ్డు ఫీజు అనుకున్నాం, కానీ ఈ 3 వీడియోలు చూశాక మీకు అర్థమై ఉంటుంది. అది ఒక బీఓటీ కంపెనీ రిస్క్ కోసమో, ఒక హెచ్ఏఎం మోడల్లో ప్రభుత్వం ఆదాయం కోసమో, లేదా ఒక ఎస్క్రో అకౌంట్లో బ్యాంకు అప్పు తీర్చడానికి నడుస్తున్న ఒక 1000 కోట్ల రూపాయల ఆర్థిక ఇంజన్. దేశం అభివృద్ధి చెందాలంటే మంచి రోడ్లు కావాలి, రోడ్లు కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు టోల్ రూపంలో మనమే కట్టాలి, ఇందులో తప్పు లేదు. కానీ ప్రజలుగా మనం ఒక విషయం గుర్తించుకోవాలి, మనం కడుతున్నది ట్యాక్స్ కాదు, యూజర్ ఫీజ్. అంటే ఒక సేవ కోసం కడుతున్న డబ్బు. మీరు ఒక హోటల్కి వెళ్ళి డబ్బులు కట్టినప్పుడు భోజనం బాగాలేకపోతే ఎలా ప్రశ్నిస్తారో, టోల్ కట్టినప్పుడు రోడ్డు బాగాలేకపోతే కూడా అలాగే ప్రశ్నించాలి. గుంతల రోడ్డు మీద వెళ్తూ పూర్తి టోల్ కట్టాల్సిన అవసరం లేదు. రోడ్డు నాణ్యత సరిగ్గా లేకపోతే టోల్ వసూలును ఆపేయమని ఎన్నోసార్లు కోర్టులే చెప్పాయి. సో ఈసారి మీరు టోల్ గేట్ దాటుతున్నప్పుడు ఆ బీప్ సౌండ్ విన్నప్పుడు కేవలం జేబులో డబ్బులు తగ్గాయని బాధపడకండి. మీరు ఒక దేశ నిర్మాణంలో భాగం అవుతున్నారని గుర్తుంచుకోండి. అదే సమయంలో మీరు కట్టిన ప్రతి రూపాయికి తగ్గ నాణ్యత మీకు అందుతుందో లేదో అని గమనించండి. ప్రశ్నించండి, డిమాండ్ చేయండి, ఎందుకంటే అది మన హక్కు. ఈ మొత్తం సిరీస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.